శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312766. அப்பா வேற நான் வேற. அப்பாவோட பேர்ல வரக்கூடாது நான் முடிவு பண்ணேன். விஜய் சேதுபதினு போடல, தெரியாதனமா சொன்னது வருத்தப்படல, தப்பா கன்வே பண்ணி ஏமாத்தி நிறைய தப்பு சரியான முறையில சொல்லாம இருக்கலாம். அப்பாவோட பேர்ல வரக்கூடாது நான் முடிவு பண்ணேன். அதனால மாஸ்டர் நான் என்னைக்கு பார்த்தேன். నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరు ఎంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం విజయ్ సేతుపతి కొడుకు సూర్య కాంట్రవర్సీయే. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇతని సింప్లిసిటీ, నటన, వ్యక్తిత్వంతో జూనియర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోగా ఎదిగాడు. తమిళ్లో నటుడిగా కెరియర్ ని ప్రారంభించిన విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే తన కొడుకు సూర్య సేతుపతిని ఫినిక్స్ అనే 30 కోట్ల భారీ బడ్జెట్ మూవీలో హీరోగా లాంచ్ చేయగా జూలై 4న ఆ మూవీ రిలీజ్ అయిన విజయ్ సేతుపతి కొడుకు చేసిన వివాదం వల్ల జనాలు థియేటర్కి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. దీంతో విజయ్ సేతుపతి మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు అడగడంతో అసలు ఏం జరిగిందని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తిని చూపిస్తున్నారు. అసలు విజయ్ సేతుపతి కొడుకు చేసిన కాంట్రవర్సీ ఏంటి? విజయ్ సేతుపతి క్షమాపణలు చెబుతూ తన కొడుకుని వదిలేయమని ఎందుకు వేడుకుంటున్నాడు? సేల్స్ మ్యాన్ గా చేసిన విజయ్ సేతుపతి స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు? విజయ్ సేతుపతి కొడుకు తన తండ్రి పేరు ఎక్కడా వాడనని ఎందుకు చెబుతున్నాడు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. విజయ్ సేతుపతి తమిళనాడులోని రాజపాలెంలో జన్మించగా ఇతనికి ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లెలుండడంతో తన తండ్రి కలిముత్తు ఊర్లో పని లేని కారణంగా తన 4 పిల్లలతో పాటు భార్య సరస్వతికి కడుపు నిండా భోజనం పెట్టలేని పరిస్థితి ఉండడంతో విజయ్ సేతుపతికి 12 ఏళ్లున్నప్పుడే కుటుంబంతో చెన్నైకి వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న విజయ్ సేతుపతి త్వరగా డబ్బు సంపాదించి తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని డిసైడ్ అయి సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్నాడు. అలా తన 16వ ఏటకే కమల్ హాసన్ నటిస్తున్న నమ్మవరా అనే మూవీ ఆడిషన్కి వెళ్ళగా తన హైట్ చాలా తక్కువగా ఉండడం, యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే చేయడంతో తనని రిజెక్ట్ చేశారు. దీంతో చదువే తనకి లాస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయిన విజయ్ సేతుపతి ఒకవైపు కష్టపడి చదువుకుంటూనే మరోవైపు ఒక బట్టల కొట్లో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తూ తన ఖర్చులకి తానే సంపాదించుకునేవాడు. అలా తన బీకామ్ డిగ్రీ పూర్తవగానే ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో అకౌంట్ అసిస్టెంట్ గా పనిలోకి చేరగా అక్కడ శాలరీ తక్కువగా రావడంతో తన ఫ్రెండ్స్ సలహాతో దుబాయ్లో ఒక కంపెనీలో అకౌంటెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇక ఇండియాలో వస్తున్న శాలరీ కంటే అక్కడ 7 టైమ్స్ ఎక్కువగా రావడంతో అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 2002లో ఫ్రెండ్ స్టార్ అనే సోషల్ మీడియా యాప్లో జెస్సీ అనే చెన్నైకి చెందిన క్రిస్టియన్ అమ్మాయి తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ని పంపడం, అలా అప్పటి నుండి వీరిద్దరూ చాట్లో బిజీగా ఉంటూ ఇద్దరి మధ్య మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో విజయ్ సేతుపతి జెస్సీని పెళ్లి చేసుకోవాలని దుబాయ్లో తను చేస్తున్న జాబ్ని కూడా వదిలేసి ఇండియాకి వచ్చి నేరుగా జెస్సీని మొదటిసారి కలవడం, అలా ఆమె అందం మరియు బిహేవియర్ కి ఫిదా అయిన విజయ్ సేతుపతి ఇరు కుటుంబాల్ని ఒప్పించి అటు హిందూ ఇటు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సూర్య అనే కొడుకు, శ్రీజ అనే కూతురు కూడా జన్మించింది. అలా పిల్లలు పుట్టాక జాబ్ చేయడం ఇష్టం లేని విజయ్ సేతుపతి తను సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంటున్నట్లు తన భార్యకి చెప్పగా అందుకు ఆమె సపోర్ట్ చేస్తూ సినిమాల్లో సెటిల్ అయ్యేంత వరకు తాను జాబ్ చేసి ఫ్యామిలీని పోషిస్తానని చెప్పడంతో విజయ్ సేతుపతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా సినిమాల్లోకి వెళ్లే ముందు 6 నెలల యాక్టింగ్ ట్రైనింగ్ ని తీసుకొని ఆడిషన్కి వెళ్ళగా చూడ్డానికి కాస్త లావుగా ఉండడంతో ఇతనికి జూనియర్ ఆర్టిస్ట్ గానే ఛాన్సులు ఇస్తుండేవారు. అయినా కూడా వచ్చిన క్యారెక్టర్ని కాదనకుండా చేస్తుండేవాడు. ఇక ఆ మధ్యలో తనే ప్రొడ్యూస్ చేసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేయగా వాటిని కొత్త డైరెక్టర్స్కి చూపిస్తూ ఛాన్సులు అడగగా అందులో విజయ్ సేతుపతి యాక్టింగ్ని చూసిన వారు కొన్ని మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ ఇచ్చిన వాటి వల్ల ఇతనికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. అలా 2010 వరకు స్ట్రగుల్ అయిన విజయ్ సేతుపతి 2011లో కొత్త డైరెక్టర్ అయిన శ్రీను రామస్వామి డైరెక్షన్లో తెన్మెరకు పర్వకాట్రు అనే లో బడ్జెట్ మూవీలో చేయగా ఆ మూవీ రిలీజ్ అయి కమర్షియల్ గా ఆడకపోయినా 3 నేషనల్ అవార్డ్స్ ని గెలవడంతో మీడియం బడ్జెట్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు విజయ్ సేతుపతిని క్యాస్ట్ చేయడం మొదలెట్టారు. అలా తన షార్ట్ ఫిలిమ్స్ ని డైరెక్ట్ చేసిన కార్తిక్ సుబ్బరాజుతో పిజ్జా మూవీని చేయడంతో ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వగా అప్పటి నుండి విజయ్ సేతుపతి
సేతుపతి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా అప్పటి నుండి 68 మూవీస్ లో బ్యాక్ టు బ్యాక్ యాక్ట్ చేస్తూ స్టార్ హీరోగా మరియు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఆర్టిస్ట్ గా ఎదిగాడు. ఇక విజయ్ సేతుపతి సక్సెస్ తో పాటే అతని పేరు హీరోయిన్ గాయత్రి, ఐశ్వర్య రాజేష్ తో కూడా గట్టిగా వినిపించింది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ తో విజయ్ సేతుపతి పెళ్లి కూడా చేసుకున్నాడనే వార్తలు బయటకు వచ్చినా అవి నిజానికి సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప పెళ్లి దాకా వెళ్లే రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి ఏజ్ లో ఉన్న హీరోలందరూ తమ కొడుకులని ఇండస్ట్రీలో హీరోస్ గా లాంచ్ చేయగా ఇప్పటికే విక్రమ్ తన కొడుకు ధృవాని, విజయ్ తన కొడుకు సంజయ్ ని లాంచ్ చేయడంతో ఇప్పుడు తన 21 ఏళ్ల కొడుకు సూర్యాని హీరోగా లాంచ్ చేయాలని విజయ్ సేతుపతి డిసైడ్ అవ్వడంతో తెలుగు, హిందీ ఇండస్ట్రీలకి పరిమితమైన వారసత్వాన్ని తమిళ్లోనూ మొదలు పెట్టగా ఈ విషయంపై కొంతమంది విమర్శిస్తే మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి కొడుకు సూర్య జూలై 16, 2004లో చెన్నైలో జన్మించగా తండ్రిలాగే చిన్నప్పటి నుండి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో తన తండ్రితో కలిసి నానుం రౌడీదాన్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా సింధూబాద్ అనే మూవీలో, నడుసిట్రల్ అనే వెబ్ సిరీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్లో చేస్తూ కొంతవరకు గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఎప్పుడైతే తన BA డిగ్రీ పూర్తయిందో కొడుకుని హీరోగా లాంచ్ చేయాలని విజయ్ సేతుపతి అతన్ని ఫైట్స్, యాక్టింగ్, డాన్స్ క్లాస్ లో కూడా చేర్పించాడు. ఇక ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి తన కొడుకుని తనతో పాటే తరచూ షూటింగ్స్ కి తీసుకెళ్తుండగా ఈ క్రమంలోనే జవాన్ మూవీ షూటింగ్ స్పాట్ కి సూర్యాని తీసుకెళ్లడం, అలా అక్కడ స్టంట్ మాస్టర్ అయిన అనిల్ అరసన్ అనే అతను అప్పటికే చాలా మూవీస్ కి స్టంట్ మాస్టర్ గా చేయగా తను కూడా డైరెక్టర్ అవ్వాలని ఫీనిక్స్ స్టోరీని రాసుకొని హీరో కోసం సెర్చింగ్ లో ఉన్నాడు. ఇక ఎప్పుడైతే జవాన్ మూవీ షూటింగ్ లో విజయ్ సేతుపతి కొడుకు సూర్యాని చూశాడో తన లుక్స్ అచ్చం తను రాసుకున్న స్టోరీలో హీరోకి కరెక్ట్ గా సెట్ అవుతాయని అతన్ని పెట్టే మూవీ చేయాలని డిసైడ్ అయ్యి అదే రోజు తను విజయ్ సేతుపతికి, సూర్యకి స్టోరీ చెప్పగా ఫీనిక్స్ స్టోరీ తనకి బాగా నచ్చడంతో విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ టైంలో సూర్య 120 కిలోల బరువు ఉండడంతో వెయిట్ లాస్ అవ్వాలని తనకి వెయిట్ లాస్ సర్జరీ చేపిస్తూ కొన్ని ఎక్సర్సైజ్ల ద్వారా 62 కిలోలు తగ్గడంతో డైరెక్టర్ అనిల్ అతన్ని చూసి షాక్ కి గురయ్యాడు. ఇక అలా సూర్య డెడికేషన్ ని చూసిన డైరెక్టర్ అనిల్ తనకి ఫైట్స్, యాక్టింగ్ లో కూడా ట్రైనింగ్ ఇస్తూ 2024లో ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. అలా తన కొడుకుని ఎలాగైనా తనలాగే సక్సెస్ఫుల్ హీరోని చేయాలని విజయ్ సేతుపతి ప్రతి వారం షూట్ చేసిన రష్ ని చూడటం, అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ రీషూట్ చేయమని చెబుతూ 1 ఇయర్ నుండి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరిపిస్తూ జూలైలో ఆ మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేయగా ప్రెస్ మీట్ లో సూర్య మాట్లాడుతూ తన తండ్రి సపోర్ట్ లేకుండా తను సినిమాలోకి రావాలని, సూర్య విజయ్ సేతుపతి అనే పేరు కాకుండా తను సూర్యగానే ఇండస్ట్రీకి లాంచ్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటికే తమిళ్లో స్టార్ హీరో సూర్య ఉండడంతో తన పేరు మార్చితే బాగుండని కొంతమంది సలహా ఇస్తూ తండ్రి పేరు యాడ్ చేస్తే కన్ఫ్యూజన్ ఉండదనే వార్తలు రాగా ఈ వార్తలపై స్పందించిన సూర్య తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని, తన తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో ఎదగడం తనకి ఇష్టం లేదని యాటిట్యూడ్ తో చెప్పగా ఇతని మాటల్ని విన్న నెటిజన్లు చిన్నప్పటి నుండి తండ్రి మూవీస్ లో నటిస్తూ గుర్తింపు పొంది ఇప్పుడు తండ్రి పేరుని వాడనని చెబుతుంటే ఆశ్చర్యంగా ఉందనే వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే జూన్ 27న ఫీనిక్స్ మూవీ ట్రైలర్ లాంచ్ అవ్వగా అది చూసిన నెటిజన్లు ఇంకొన్నాళ్ళు సూర్య ట్రైనింగ్ తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే బాగుండేదని, అతని లుక్స్ మరియు యాక్టింగ్ సరిగా సెట్ అవ్వట్లేదని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడంతో వీటిపై స్పందించిన ఫీనిక్స్ మూవీ డైరెక్టర్ అనిల్ మూవీ చూశాక మీ అభిప్రాయం మారిపోతుందనే ధీమాని వ్యక్తం చేశాడు. దీంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో జూలై 4న ఫీనిక్స్ మూవీ రిలీజ్ అవ్వగా మొదటి రోజే సక్సెస్ మీట్ లో సూర్య చూయింగ్ గమ్ నములుతూ ఓవర్ యాటిట్యూడ్ గా మాట్లాడుతూ ఇది తన సొంత విజయమని, తన తండ్రిని ఇన్వాల్వ్ చేయకుండానే ఇంతలా సక్సెస్ కొట్టాడని, తన ముఖం చూసే జనాలు థియేటర్స్ కి వస్తున్నారని ఓవర్ యాటిట్యూడ్ తో చెప్పగా ఆ వీడియో క్లిప్స్ కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్లు సూర్యాని విమర్శించడం మొదలెట్టారు. దీని కారణంగానే మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 10 లక్షలు వసూలు చేస్తే రెండో రోజు 6 లక్షలకి పడిపోవడంతో అది చూసిన సూర్య మరియు అతని టీం ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో తొలగించేయమని తన PR టీం కి చెప్పగా వారు ప్రతి ఒక్క ఛానల్ ని కాంటాక్ట్ అయి ఇమీడియట్ గా డిలీట్ చేయాలని, లేదంటే పరిణామాలు వేరుగా ఉంటాయని బెదిరించడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. ఇక ఈ ఎఫెక్ట్ తోనే తన కొడుకు మూవీ మీద దెబ్బ పడుతుందని గమనించిన విజయ్ సేతుపతి ఇమీడియట్ గా ప్రెస్ మీట్ ని పెట్టి సూర్య సోషల్ మీడియాలో తన వీడియోస్ ని డిలీట్ చేయమని ఒత్తిడి పెడితే అది తెలియకుండా జరిగి ఉండొచ్చని, లేక సూర్య పేరుని చెడగొట్టేందుకు వేరెవరో ఇలా ప్రచారం చేస్తుండొచ్చని, ఏదేమైనా తన కొడుకు తరపు నుండి తాను మీడియాకి, జనాలకి క్షమాపణలు చెబుతున్నానని, తన కొడుకుని క్షమించి తన మూవీని చూడడం ద్వారా ఆశీర్వదించండి అని చెప్పడంతో ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ ఆశిస్తున్నారు. దీంతో ఇక పైనైనా ఫినిక్స్ మూవీ కలెక్షన్స్ పుంజుకొని 30 కోట్ల బడ్జెట్లో సగమైన రికవరీ అవుతుందని ప్రొడ్యూసర్లు కూడా ఆశిస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఈ మూవీని త్వరలో తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తండ్రిలాగే కొడుకు సక్సెస్ఫుల్ హీరో అవ్వాలని కోరుకుందాం.
విజయ్ సేతుపతి కొడుకు మాటలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఫోక్స్, మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంది. దాని పరిధి దాటి ఎవరికి దగ్గరవద్దు. పరిధి దాటి దగ్గరయ్యే కొద్దీ మనుషులకి నువ్వు లోకు అయిపోతావు. ఇది ఫోక్స్ విజయ్ సేతుపతి కొడుకు సూర్య కాంట్రవర్సీలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.